ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, ఈరోజు మనం భగవద్గీత శ్లోకాలు తెలుసుకుందాం. ఈరోజు భగవద్గీత శ్లోకంలో 1వ అధ్యాయం 28, 29, 30 ఈ 3 శ్లోకాల గురించి మనం తెలుసుకుందాం. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుస్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి వేపదుక్షా శరీరమే రోమహర్షం చ జాయతే గాండీవం స్రంసతే హంస్తాత్ తక్షైవ పరిహద్దహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. ఇవి శ్లోకాలు. దీని అర్థం రాసుకోండి. అర్జునుడు ఇలా అంటున్నాడు, కృష్ణ, నా స్వంత బంధువులు యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డారు. వారిని చూసి నా శరీరం బలహీనంగా మారుతుంది, నా నోరు ఎండిపోతుంది, నా శరీరం కంపిస్తుంది, రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి, నా చేతిలోని గాంధీవం జారిపోతుంది, నా చర్మం మండుతున్నట్లు అనిపిస్తుంది, నిలబడలేకపోతున్నాను, నా మనస్సు తల తిరుగుతున్నట్లుంది, అన్నీ చెడు సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరు చెప్తున్నారు? అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడికి చెప్తున్నాడు. ఈ 3 శ్లోకాలు మానవుని జీవితంలో వచ్చే ఒక పెద్ద మానసిక సంక్షోభాన్ని చాలా అందంగా చూపిస్తున్నాయి. దాని గురించి ఇప్పుడు కొద్దిగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా శరీర స్థాయిలో కలిగిన మార్పులు ఏంటి అంటే, అర్జునుడు మహావీరుడు, కానీ ఇక్కడ అతడు చెబుతున్నది ఏమిటంటే, నా గాత్రాలు అంటే శరీరంలో ఉన్న భాగాలన్నీ సడలిపోతున్నాయి. అంటే శరీరంలో భాగాలంటే నోరు ఎండిపోవడము, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం, చర్మం పొడబారిపోవడము, శరీరం కంపించడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఏం సూచిస్తుందంటే, మన యొక్క చూడండి, ఇప్పుడు మనం కూడా చాలా బాధాకరంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, మన శరీరం కూడా స్పందిస్తుందంటే మనకేమి చేతగన్నట్లు, పడిపోయినట్లు, నీరసం వచ్చినట్లు, రకరకాలుగా మనకు మార్పులు జరుగుతుంటుంది మన శరీరంలో. ఇంకా ఉదాహరణకు చెప్పుకోవాలంటే, ఇప్పుడు ఏమంటారు, ఒక పరీక్ష రాసే విద్యార్థి ఉన్నాడు, స్టూడెంట్. ఏమవుతుంది, అతనికి ఎంత చదువుకున్నా పరీక్ష రాసేటప్పుడు ఆ భయం అనేది అతని లోపల ఉంటుంది. మన జీవితంలో కూడా మనకు సమస్యలు వచ్చినప్పుడు మనకు కూడా ఎంతో భయంతో, ఆందోళనతో మనం కూడా నిండుకొని ఉంటాం. మరి ఇంకా మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా యాక్సిడెంట్ అవ్వడము, ఇంకేదో ఏమంటారు, ఇప్పుడు రకరకాల వ్యాధులు రావడం జరిగింది. అటువంటి వ్యాధి వచ్చిందని చెప్పినప్పుడు, తెలుసుకున్నప్పుడు కూడా మనకు ఎంతో భయాన్ని కలిగిస్తుంది. తర్వాత దాన్ని తట్టుకుంటాం, కానీ మొట్టమొదట్లో అయితే మనం ఆ మాటను విన్న వెంటనే మనం భరించలేకపోతాం, అని మనం అనుకుంటాం. కాబట్టి మరి ఇక్కడ కూడా అర్జునుడు ఆ యుద్ధం చేయాలి, ఓకే, కానీ ఆ యుద్ధంలో ఉండేది తనకు సంబంధించిన వాళ్ళు అని ఎప్పుడైతే తెలిసిందో అతను కూడా మామూలుగా మనలాంటి మానవుడిలాగా మారిపోయిండు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ మరి ఇక్కడ ఇంకొక మాట చెప్పుకున్నాం, ఆయుధం కూడా పట్టుకోలేని స్థితి అంటే ఎవరికి? అర్జునుడికి. రాసుకోండి. గాంధీవం నా చేతిలో నుంచి జారిపోతుంది అని చెప్పాడు. మాట్లాడుతున్నారు ఇదంతా మనం మొట్టమొదటిలో చెప్పుకున్నాం. అర్జున ఉవాచ, అర్జునుడు చెప్తున్నాడు. గాంధీవం అంటే అతని శక్తి, అతని గౌరవం, అతని యొక్క జీవిత లక్ష్యం.
అది కూడా చేతిలో ఉండటం లేదు. అర్జున్ని శక్తి ఏంటి అంటే గాండివం, శక్తి, ఆయనకు శక్తి ఉంటేనే గాండివాన్ని పట్టుకునేది. అతని గౌరవం, అతని జీవిత లక్ష్యం అయినా సరే అది కూడా ఆయన చేతిలో ఉండటం లేదు. మరి మన జీవితంలో మనం కూడా మన మనసు బలహీనంగా ఉందనుకోండి, మనం ఎంత శక్తివంతులమైనా ఆ సమయంలో మనసు బలహీనతకు గురి అయినప్పుడు మనం కూడా ఏమీ చెయ్యలేం. మనకెంత జ్ఞానం ఉన్నా, ఏమంటారు, శక్తి ఉన్నా మన మనసు బలహీనంగా ఉంటే మనం అంటాం, ఏంటి పూర్తి చేతగాని దానిలాగా అట్లా మాట్లాడుతున్నావు, అలా చేస్తున్నావు, అలా డీలబడిపోయావు అని మనం మన నిత్య జీవితంలో అంటుంటాం కదా. మన మనసును బట్టి ఆ సమయంలో మనం వ్యవహరిస్తుంటాం. ఏమీ తెలియని వాళ్ళు ఏమన్నా అడిగితే కూడా మనకేం తెలియదు అంటాం, నాకేం అర్థమైతలేదు, నేనేం చెప్పలేను అంటాం. ఎందుకంటే అప్పుడు ఆ సమయానికి నీ మనసు బలహీనంగా ఉన్నందుకు నీవు అలా సమాధానం చెప్తావు. కాబట్టి మనసు బలహీనంగా ఉన్నప్పుడు మనం ఏ పని చెయ్యలేము. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాడు అర్జునుడు అంటే, నా మనసు తిరుగుతుంది, నిలబడలేకపోతున్నాను అని అంటాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మానవుడి జీవితంలో పెద్ద సమస్య ఏమిటంటే బయట సమస్య కాదు, లోపల గందరగోళం. ఇప్పుడు మన జీవితంలో మనకి ఏదైనా సమస్య వస్తే అది బయట నుంచి కాదు, మన జీవితంలో మన మనసులో నుంచే వస్తుంటాయి. మన మనసులో సమస్యలు ఉన్నప్పుడు ఎవరికి చెప్పలేము, దాన్ని ఎదుర్కోలేము. మళ్ళీ అలాంటి పరిస్థితే అర్జునుడికి కూడా కలిగింది. అర్జునుడికి యుద్ధానికి బయట యుద్ధానికి ఆయన భయపడటం లేదు. రాసుకోండి పాయింట్. అర్జునుడు బయట యుద్ధానికి భయపడటం లేదు. అతను లోపల ఇవాళ నేను ఎవరి మీద యుద్ధం చేస్తున్నాను, ఇది సరి అయినదా, ఇది ధర్మమా అని సందేహంలో పడిపోయాడు. ఓకే, అర్జునుడు యుద్ధం చేయాలంటే ఆయనకు మనసు రావటం లేదు. ఎందుకంటే అందరూ తనకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు కదా. ఆయన బయట ఆయనకేమీ లేదు, లోపలనే అంతా జరుగుతుంది. ఏమని జరుగుతుంది? ఇవాళ నేను ఎవరి మీద యుద్ధం చేస్తున్నాను, ఇప్పుడు నేను చేసే యుద్ధం ధర్మమా, ఇది సరి అయిందా, ఇది కరెక్టా నేను చేసేది అనే సందేహంలో పడిపోయాడు. మనం మన జీవితంలో చూస్తే కూడా మనకు బాగా కావాల్సిన వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు మన జీవితంలో కూడా మనకు బాగా కావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదైనా తప్పు చేశారు, చెప్పడానికి ఎంత వెనక ముందైతుంటాం, చెప్పలేకపోతాం. తప్పు అని, వాళ్ళు చేసింది తప్పు అని చెప్పలేకపోతాం. చూస్తేనేమో బయట అందరి ముంగల తప్పు చేశారు, కానీ చెప్పాలంటే చెప్పలేకపోతాం. ఎందుకంటే మనకు సంబంధించిన వాళ్ళు. అదే విషయం అర్జునుడు కూడా సతమతంలో పడిపోయాడు. మరి యుద్ధం చేయాలి, యుద్ధం చేయకపోతేనేమో తప్పదు, చేస్తేనేమో అందరూ నా వాళ్ళు అనే సందేహంలో పడిపోయాడు. నెక్స్ట్, చెడు సూచనలు కనిపించడం అంటే నాకు అన్ని విపరీత సూచనలు కనిపిస్తున్నాయి అని అంటాడు. మనసు కలతలో ఉన్నప్పుడు మంచి కూడా చెడుగా కనిపిస్తుంది, భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తుంది. ఇది అర్జునుడి పరిస్థితి. చూడండి, మన మనసు బాగాలేకుంటే మన ముందర ఎంత మంచి పని చేస్తున్నా మనకు అది వేరే అర్థం వస్తుంది, చెడుగానే కనిపిస్తుంది. వాళ్ళు మంచిగా ఎంత మంచిగా మాట్లాడినా, ఎంత మంచి పనులు చేస్తున్నా, వీళ్ళు నాకేదో నష్టాన్ని చేకూరుస్తున్నారు, ఇంకేదో చేస్తున్నారు అని మనకు అనిపిస్తుంది. ఇంకా మనం ఏమంటాము, ఆ మనసు బాగాలేనప్పుడు మన భవిష్యత్తు కూడా అంధకారంగా, అంటే దాని గురించి ఆలోచించుకుంటాం. రేపటి నాడు నా పరిస్థితి ఏంది, వీళ్ళు ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అని రకరకాలుగా మన భవిష్యత్తు గురించి మనం ఆలోచించుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఒక తండ్రి కొడుకున్నాడు, ఏదైనా ఒక మాట అన్నాడు కొడుకు తండ్రిని, అరే నేను ఇప్పుడు ఇంత పని చేస్తున్నప్పుడే నా రెక్కలు కష్టం చేస్తున్నప్పుడే నా కొడుకు ఇంత మాట మాట్లాడిండు,
రేపు నా రెక్కలు అరిగిపోయినప్పుడు, నేను పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, వాటి తిండి పెట్టేటప్పుడు పెడతాడా పెట్టడా, అలా ఎన్నో రకాల భవిష్యత్తు గురించి ఆలోచనలు ఆలోచిస్తుంటాడు. ఎప్పుడు చిన్న ఒక కలత వచ్చినప్పుడు, ఆ మనసు కలత వచ్చినప్పుడు అలా ఆలోచిస్తుంటారు. మరి ఇక్కడ అర్జునికి కూడా అదే పరిస్థితి వచ్చింది. మనసు బాగాలేనప్పుడు ఆయనకు ఏమంటారు, ధర్మం కోసం యుద్ధం చెయ్యాలి, చెయ్యకపోతే కాదు, ఎందుకు ధర్మాన్ని కాపాడాలి తెలుసు. అయినా సరే ఆయనకు అంతా నా వాళ్ళు పోతారు అనే ఉద్దేశం ఒకటే ఆయనకుంది. కాబట్టి ఆయన రకరకాలుగా ఆలోచిస్తుండు. భవిష్యత్తు అంధకారంగా అంటే ఆయనకు అందరూ పోతే ఇంక రాజ్యం తీసుకొని నేనేం చేయాలి అనే ఆలోచన ఒకటే ఉంది. ఓకే, ఈ మొదటి శ్లోకంలో మొత్తం ఇంతే, యుద్ధము గురించి ఆయన చెప్పేటటువంటి బోధ. రెండో శ్లోకం నుంచి ఇంకా ఇంకా బాగుంటుంది. నెక్స్ట్, ఈ 3 శ్లోకాలు మనకు ఒక గొప్ప పాఠాన్ని చెప్తున్నాయి. ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు మానవుడు 3 స్థాయిల్లో కుంగిపోతాడు. శరీరం బలహీనమవుతుంది, మనసు గందరగోళమవుతుంది, బుద్ధి తప్పు నిర్ణయాలు తీసుకుంటుంది. అర్జునుడు కూడా అదే స్థితిలో ఉన్నాడు. అంతే కదా, మన జీవితంలో మనకి ఏ సమస్య వచ్చినా మొట్టమొదట మనకు ఏమి చాతకాని వాళ్ళం అవుతాం. మన శరీరంలో ఏ మాత్రము శక్తి ఉండదు. ఆడ జరిగేది చిన్నదైనా మన మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది. అది భయంకరమైనటువంటి ఆలోచనలు చేస్తుంది. మరి అట్లాంటి సందర్భంలో మనని ఎవరైనా ఏదైనా పలకరించినా మాట్లాడినా మన మనసు గందరగోళంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సరైన సమాధానం మనం చెప్పలేము. ఒకవేళ ఏదైనా మనం నిర్ణయం తీసుకున్నా కూడా అక్కడ తప్పుడు నిర్ణయమే తీసుకుంటాం. ఎందుకు? మన మనసు అంత గందరగోళంగా ఉంటుంది. ఎందుకుంటుంది? మన జీవితంలో వచ్చినటువంటి సమస్యను బట్టి మన మనసు ఆధారపడి ఉంటుంది. మరి మామూలు మానవుడు ఎలా అయితే ప్రవర్తిస్తున్నాడో అర్జునుడు కూడా అదే స్థితిలో ఉన్నాడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఇంకొకటి ముఖ్యంగా మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, అర్జునుడు ఓడిపోలేదు, ఆయన సంకటంలో ఉన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? యుద్ధం చెయ్యాలా వద్దా? చేస్తే ఒకటి, చెయ్యకపోతే ఒకటి అని ఇలా రకరకాలుగా ఆయన సంకట పరిస్థితుల్లో ఉన్నాడు. మరి మనం కూడా ఏదైనా ఒక టూర్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఏముంటుంది? ఎవరైనా మన ఇంట్లో ఆబ్జెక్షన్ చేశారు, భర్తనో పిల్లలో ఎవరో ఒకరు ఆబ్జెక్షన్ చేశారు. అప్పుడు కూడా మనం సంకటంలో పడిపోతామా లేదా? అట్లాగే అలా మనం చిన్న చిన్న విషయాలకే పడతాం. మరి ఆయన భవిష్యత్తుకు సంబంధించిన దాంట్లో ఉంది అర్జునుడి పరిస్థితి. కాబట్టి ఆయన కూడా సంకటంలో ఉన్నాడు. మరి మన జీవితంలో వచ్చేటటువంటి బాధ కానీ, భయం కానీ, సమస్య కానీ, కష్టం కానీ, ఇవన్నీ వచ్చినప్పుడు మనం కూడా గందరగోళంలో పడతాము. కానీ దాని నుంచి మనం ఎప్పటికైనా సరే తేరుకుంటాం, అక్కడే ఆగిపోము. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని బయటికి రాగలుగుతున్నామా లేదా అనిపిస్తుంది. అబ్బా మనం ఓడిపోయినట్లున్నాము. ఏమి ఓడిపోము, ఆలోచిస్తాం ఎలా దీన్ని, ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తాం. కొంచెం సమయం తీసుకున్నా కూడా మనం మన సమస్యల నుంచి, ఆ కష్టం నుంచి మనం తప్పకుండా బయటపడతాం. అలా ఏ కష్టము రాకుంటే మన యొక్క జ్ఞానం పెరగదు. అన్నీ సుఖంగా ఉన్నాయి, ఇంకెట్లా వస్తుంది జ్ఞానం? రాదు కదా. కాబట్టి పరీక్షలు అనేవి మనం ఎదుర్కోవాలి, కష్టాలు అనేది మనం ఎదుర్కోవాలి. కష్టాలు ఎదుర్కొన్నప్పుడు మనం దానికి అనుగుణంగా సమాధానాలు తెలుసుకోగలుగుతాం. అప్పుడే మన యొక్క జ్ఞానం కూడా అభివృద్ధి చెందుతుంది, జ్ఞానం వస్తుంది కూడా. అందుకే ఎప్పుడైనా మన జీవితంలో జరిగేది ఓటమి కాదు, మన జ్ఞానాన్ని పెంచడానికి వచ్చింది అని మనం ఇక్కడ నిర్ణయించుకున్నాం. చూడండి, ఇప్పుడు అదే తెలుసుకుందాం. ఈ శ్లోకం మనకు చెప్తున్నది ఏంటి అంటే, మనిషి ఎంత గొప్పవాడైనా ఒక సమయంలో అతను బలహీనంగా మారవచ్చు.
కానీ ఆ బలహీనతే అతన్ని దేవుని వైపు తీసుకెళ్తుంది. చూడండి, మనం కూడా మన నిత్య జీవితంలో చూస్తే కనుక, ఇప్పుడు ఇక్కడ మనిషి గురించి, ఇప్పుడు అర్జుని గురించి ఏం కాదు చెప్పింది, మనం కూడా మానవులమైన మనము పుడతాము, పెరుగుతాము, పెళ్ళిళ్ళు చేసుకుంటాం, పిల్లలు ఉంటాం, అంతా బాగుంటుంది. మనకు ఒక వయసు వచ్చే వరకు ఎంతో ఉరుకుల పరుగుల జీవితంలో జీవిస్తాము. మనంతటి వాళ్ళుగా లేరు, మేమే గొప్ప అన్నట్లుగా జీవిస్తారు. ఎప్పుడు ఆ యుక్త వయస్సు, ఆ శరీరం సపోర్ట్ చేసే వరకు. కానీ మానవుడు ఎప్పుడైనా సరే తన జీవితాన్ని చాలించే లోపల ఆ బలహీనమైనటువంటి జీవితం తప్పకుండా వస్తుంది. అంటే ఆ శరీరంలో శక్తి తగ్గిపోతుంది. అవునా కదా? మరి అన్నీ మంచిగా ఉన్నప్పుడు దేవుని మొక్కు అంటే ఏమంటారు? భగవంతుని పూజించు అంటే ఏం చెప్తారు? ఎందుకులే అంటారు. మీరు చెయ్యండి, మాకేమీ అవసరం లేదంటారు. అంటారా లేదా పిల్లలు? తప్పకుండా అంటుంటారు. ఏదో ఉట్టికి ఇట్లా మొక్కమంటే మొక్కుతుండొచ్చు. కొంతమంది మొక్కని వాళ్ళు కూడా ఉంటారు. అంటే భగవంతుణ్ణి కూడా నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు, భగవంతుడు ఏం చేస్తాడు అనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎప్పుడో ఒకప్పుడు, ఎప్పుడు మొక్కకున్న వాడు పరీక్షలప్పుడు మాత్రం తప్పకుండా మొక్కుతాడు. ఎందుకు? ఆ పరీక్ష పాస్ అవ్వాలి. వాడు అనుకున్న కోరిక, వానికి వీసా రావాలన్నా, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలన్నా, ఏది కావాలన్నా వాడు అప్పుడు దేవుణ్ణి మొక్కుతాడు. అంటే వాడిని ఏమంటారు ఇక్కడ? అదే కదా చెప్పింది, ఒక సమయంలో అతను బలహీనంగా మారవచ్చు. ఎంత గొప్పవాడైనా సరే, ఉట్టప్పుడు మొక్కను అని చెప్పినవాడు ఒకానొక టైంలో ఆ బలహీనంగా తయారవ్వాల్సిందే. ఇక్కడ మనకి చెప్పేది ఏంటి అంటే, ఎంత గొప్ప శక్తివంతుడైనా బలహీనంగా ఉన్నప్పుడే దేవుని వైపు మళ్తాడు. మరి మనం కూడా గమనిస్తే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం. కొంతమంది మాత్రమో ఏమీ లేకుండా వచ్చారు. ఏమీ లేకుండా వచ్చారంటే ఇక్కడ చూడండి, చాలా మటుకు అందరూ అనారోగ్యపరంగానే ఈ ధ్యాన మార్గంలోకి వస్తారు. అది ఓకే, మనం చెప్పుకుంటాం దానికి. అనారోగ్యపరంగానే వచ్చాము అంటే, అనారోగ్యం కలిగించకపోతే నీకు అసలు భగవంతుని మీద దృష్టి లేదు. మరి కొంతమంది ఏమీ లేకుండా వస్తారంటే వాళ్ళ ఆత్మ వాళ్ళని క్షోభిస్తుంటుంది. ఎందుకు అంటే, వాళ్ళు వచ్చింది ఒక పని మీద, చేసేది ఇంకో పని, కాబట్టి లోపల ఉన్న ఆత్మ క్షోభిస్తుంది. మరి అన్నీ ఉన్నాయి కానీ తృప్తి లేదు. ఏదో తెలుసుకోవాల్సింది ఉంది, ఏదో పొందాల్సింది ఉంది, నాకేదో కావాలి అనే ఒక ఆలోచన, ఒక అసంతృప్తి ఈ వాళ్ళను తప్పకుండా ఈ మార్గంలోకి రప్పిస్తుంది. అంటే అక్కడ అదే బలహీనత, ఇంకా వేరే ఏం కాదు. ఒకరు కొడితేనో తిడితేనో హింసిస్తేనో కాదు, వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఆ బలహీనత. అంటే ఎప్పుడైతే బలహీనతకు గురి అవుతాడో అప్పుడే మానవుడు ఆ భగవంతుని వైపు మళ్తాడు. ఇప్పుడు అర్జునుని కూడా అదే పరిస్థితి. ఎంతో శక్తివంతుడు ఆయన, మనశ్శక్తి ఉంది, దారుఢ్యం ఉంది, శరీరపరంగా ఉన్నాడు, మనసు పరంగా ఉంది, బుద్ధిపరంగా అన్నిటి పరంగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆ మోహంలో పడి, ఆ బంధాల్లో పడి అతను కుంగిపోతున్నాడు. కుంగిపోయినందుకు ఏం చేసిండు? మరి యుద్ధం చేయకపోతే తప్పదు, చెయ్యమంటున్నారు. అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ని శరణాగతి వేడుకున్నప్పుడు అప్పుడు ఈ భగవద్గీత చెప్పడం జరిగింది. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పడం. అప్పుడు ఆ గీత అనేది ప్రారంభం అయ్యింది. మరి మన జీవితంలో మనకు ఆలోచిస్తే మనం కూడా అంతే. అన్నీ మంచిగున్నప్పుడు దేని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు అనుకుంటున్నాం ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత, అరే ఇన్ని రోజులు మన యొక్క జీవితాన్ని వృధా చేసుకున్నాం, ఇంత గొప్ప సందేశాన్ని, గొప్ప జ్ఞానాన్ని మనం మిస్ అయ్యాము అని అనిపిస్తుందా లేదా? అంటే మనకు కూడా ఏదో ఒక బలహీనత అడ్డుపడినప్పుడే ఈ మార్గంలోకి మనం ప్రవేశించాము అనేదే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిందంటే, బలహీనత కలిగినప్పుడే భగవంతుడు గుర్తొస్తాడు, అంతవరకు ఎవరికి గుర్తురాడు అనే సందేశం ఈ 3 శ్లోకాల యొక్క సారాంశం. అర్థమైంది కదా? ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ
నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.